క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఎలా చేసుకోవాలి? ముందుగా మనం తులసి మొక్క, ఉసిరి మొక్క పక్క పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుని శుభ్రంగా చుట్టూతా శుభ్రం చేసేసుకుని ముగ్గులు వేసుకోవాలి. మీకు వస్తే శంకుచక్ర పద్మాలు వేయండి, లేదు అంటే చక్కగా ఏదో ఒక ముగ్గు అందంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత లక్ష్మీనారాయణల ఫోటో కానీ లక్ష్మీనారాయణల విగ్రహాలు కానీ పెట్టుకోండి. ప్రమిదలు, పుష్పాలు, పళ్ళు, పసుపు గణపతి, అక్షతలు, ప్రసాదం ఇవి కావాలన్నమాట పూజకి. ముందుగా ఏం చేస్తారు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే చక్కగా ఆవు నేతిలో ఒత్తుల్ని చేసుకుని తడిపి పెట్టి ఉంచుకోండి. బొడ్డొత్తులైతే ఒక ఒత్తి వేయచ్చు ప్రమిదకి, పొడుగొత్తులైతే 2 ఒత్తుల్ని వేస్తారు. ఎన్ని దీపాలను వెలిగించగలిగితే అంత మంచిదనమాట ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు. షోడశోపచార పూజ వచ్చిన వాళ్ళైతే షోడశోపచార పూజ విధానంగా పూజ చేసుకోవచ్చు. రాని వాళ్ళు ఏం చేస్తారంటే తులసి మొక్క, ఉసిరి మొక్క ఉంటుంది కదా, ఆ మూలాలని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టండి. బొట్టు పెట్టి నమస్కరించుకుని మీకు తులసి అష్టోత్తరం వస్తే తులసి అష్టోత్తరం చదవండి. విష్ణు సహస్రనామ స్తోత్రం వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రం చదవండి. విష్ణు సహస్రనామ స్తోత్రము రాదు, మాకు తులసి అష్టోత్తరము రాదు అని అనుకున్నారనుకోండి, తులసి మాతని మనసులో స్మరించుకోండి. అలాగే విష్ణుమూర్తిని కూడా మనసులో స్మరించుకుని, అయ్యా నాకేం రావు, మంత్రాలతోనూ తంత్రాలతోనూ నేను పూజ చేయలేను, కాబట్టి నా మనస్సునే నీకు అర్పిస్తున్నాను స్వామి, నేను భక్తిగా నిన్ను స్మరించుకుంటున్నాను, ఇంతకు మించి నేనేం చేయలేను అని చెప్పి పంచోపచారాలు చేయండి. అక్కడ మనం లక్ష్మీనారాయణుల ఫోటోలు పెట్టుకుంటాం కదా, వాటికి చక్కగా గంధం పెట్టి బొట్టు పెట్టండి. దీపం చూపించండి, ధూపం చూపించండి, ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి. పెట్టి మీరు ప్రమిదల్లో ఈ ఒత్తులు వేసుకుని ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ, ఈ 2 మీకు దొరకలేదు, మా వల్ల కాదు, మేమంత ఖర్చు పెట్టుకోలేకపోతున్నాము అని అనుకుంటే కొబ్బరి నూనె వెయ్యొచ్చు. ఆ కొబ్బరి నూనె వేసే ముందే కనీసం ఒక 2 స్పూన్లైనా సరే ఆవు నేతిని అందులో కలిపేసి అప్పుడు ప్రమిదలన్నింటిలోనూ వేసి దీపాలు వెలిగించండి. వెలిగించి 2 చేతులతో నమస్కరించి, స్వామి ఇంతకు మించి నేనేం చేయలేనయ్యా, ఇది మాత్రమే వచ్చు నాకు అని చెప్పి నమస్కరించుకుని వ్రత కథ చదువుకోండి. వ్రత కథ మీకు గనక చదవటం రాకపోతే నేను వ్రత కథని చదివాను, ఆ కథని వినండి. ఎందుకంటే అందులోనే రాసి ఉందన్నమాట, చదివిన వాళ్ళు విన్నవాళ్ళు కూడా పుణ్యాత్ములు అవుతారు అని. అలాగే పూజ ఎప్పుడూ కూడా నేను చదువుతున్న ఈ షోడశోపచార కానీ నేను చదువుతున్న అష్టోత్తర శతనామాలు కానీ పెట్టి పూజ చేయకండి. ఎందుకంటే ఆడియోల ద్వారా పూజ చేస్తే పూజ చేసిన ఫలితం ఉండదు. అంతకు మించి మీకేం రాలేదనుకోండి, తులసి ధాత్రి లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆవాహనం సమర్పయామి, తులసి ధాత్రి లక్ష్మీనారాయణ స్వామినే నమః రత్నసింహాసనం సమర్పయామి, తులసి ధాత్రి లక్ష్మీనారాయణ స్వామినే నమః పాద్యం సమర్పయామి, తులసి ధాత్రి లక్ష్మీనారాయణ స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి, తులసి ధాత్రి లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి, తులసి ధాత్రి లక్ష్మీనారాయణ స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి, తులసి ధాత్రి లక్ష్మీనారాయణ స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి, తులసి ధాత్రి లక్ష్మీనారాయణ స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి, తులసి ధాత్రి లక్ష్మీనారాయణ స్వామినే నమః గంధం సమర్పయామి, తులసి ధాత్రి లక్ష్మీనారాయణ స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి, తులసి ధాత్రి లక్ష్మీనారాయణ స్వామినే నమః పుష్పాన్ని సమర్పయామి అని చదువుకోండి. ఇలా చేస్తున్నప్పుడు ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం మీ దగ్గర ఉంటాయి కదా, పుష్పాలు కూడా ఉంటాయి. మిగిలిన ఉపచారాల్లో ఏవైనా లేకపోతే అక్షతలు సమర్పించవచ్చు. ఈ ఉపచారాలన్నీ చేసిన తర్వాత నేను తులసి లఘు పూజ ఇదివరకు చెప్పాను కదా, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ చదవండి. దీని తర్వాత విష్ణు నామాలను కూడా నేను చదువుతున్నాను, దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. విష్ణు అష్టోత్తర శతనామావళి. శ్రీ విష్ణవే నమః, శ్రీ లక్ష్మీపతయే నమః, కృష్ణాయ నమః, శ్రీ వైకుంఠాయ నమః, శ్రీ గరుడధ్వజాయ నమః, శ్రీ పరబ్రహ్మణే నమః, శ్రీ జగన్నాథాయ నమః, శ్రీ వాసుదేవాయ నమః, శ్రీ త్రివిక్రమాయ నమః, శ్రీ దైత్యాంతకాయ నమః, శ్రీ మధురిపవే నమః, శ్రీ త్రాక్ష్యవాహనాయ నమః, శ్రీ సనాతనాయ నమః, నారాయణాయ నమః, శ్రీ పద్మనాభాయ నమః, శ్రీ
ఋషికేశాయ నమః, శ్రీ సుధాప్రదాయ నమః, శ్రీ మాధవాయ నమః, శ్రీ పుండరీకాక్షాయ నమః, శ్రీ స్థితికర్త్రే నమః, శ్రీ పరాత్పరాయ నమః, శ్రీ వనమాలినే నమః, శ్రీ యజ్ఞరూపాయ నమః, శ్రీ చక్రపాణయే నమః, శ్రీ గదాధరాయ నమః, శ్రీ ఉపేంద్రాయ నమః, శ్రీ కేశవాయ నమః, శ్రీ హంసాయ నమః, శ్రీ సముద్రమథనాయ నమః, శ్రీ హరయే నమః, శ్రీ గోవిందాయ నమః, శ్రీ బ్రహ్మజనకాయ నమః, శ్రీ కైఠవాసురమర్దనాయ నమః, శ్రీ శ్రీధరాయ నమః, శ్రీ కామజనకాయ నమః, శ్రీ శేషసాయినే నమః, శ్రీ చతుర్భుజాయ నమః, శ్రీ పాంచజన్యధరాయ నమః, శ్రీ శ్రీమతే నమః, శ్రీ సారంగపాణయే నమః, శ్రీ జనార్దనాయ నమః, శ్రీ పీతాంబరధరాయ నమః, శ్రీ దేవాయ నమః, శ్రీ సూర్యచంద్ర విలోచనాయ నమః, శ్రీ మత్స్యరూపాయ నమః, శ్రీ కూర్మతనవే నమః, శ్రీ క్రోడరూపాయ నమః, శ్రీ నృకేసరిణే నమః, శ్రీ వామనాయ నమః, శ్రీ భార్గవాయ నమః, శ్రీ రామాయ నమః, శ్రీ బలినే నమః, శ్రీ కల్కినే నమః, శ్రీ హయాననాయ నమః, శ్రీ విశ్వంభరాయ నమః, శ్రీ శిశుమారాయ నమః, శ్రీ శ్రీకరాయ నమః, శ్రీ కపిలాయ నమః, శ్రీ ధ్రువాయ నమః, శ్రీ దత్తాత్రేయాయ నమః, శ్రీ అచ్యుతాయ నమః, అనంతాయ నమః, ముకుందాయ నమః, శ్రీ ధదివామనాయ నమః, శ్రీ ధన్వంతరయే నమః, శ్రీ శ్రీనివాసాయ నమః, శ్రీ ప్రద్యుమ్నాయ నమః, శ్రీ పురుషోత్తమాయ నమః, శ్రీ శ్రీవత్స కౌస్తుభధరాయ నమః, శ్రీ మురారాతయే నమః, శ్రీ అధోక్షజాయ నమః, శ్రీ వృషభాయ నమః, శ్రీ మోహినీ రూపధారిణే నమః, శ్రీ సంకర్షణాయ నమః, శ్రీ పృథవే నమః, శ్రీ క్షీరాతిసాయినే నమః, శ్రీ భూతాత్మనే నమః, శ్రీ అనిరుద్ధాయ నమః, శ్రీ భక్తవత్సలాయ నమః, శ్రీ నారాయ నమః, శ్రీ గజేంద్రవరదాయ నమః, శ్రీ త్రిధామ్నే నమః, శ్రీ భూతభావనాయ నమః, శ్రీ శ్వేతద్వీప సువాస్తవ్యాయ నమః, శ్రీ సనకాదిమునిధ్యేయాయ నమః, శ్రీ భగవతే నమః, శ్రీ శంకరప్రియాయ నమః, శ్రీ నీలకాంతాయ నమః, శ్రీ ధరాకాంతాయ నమః, శ్రీ వేదాత్మనే నమః, శ్రీ బాదరాయణాయ నమః, శ్రీ భాగీరథీ జన్మభూమి పాద పద్మాయ నమః, శ్రీ సతాంప్రభవే నమః, శ్రీ స్వభువే నమః, శ్రీ విభవే నమః, శ్రీ ఘనశ్యామాయ నమః, శ్రీ జగత్కారణాయ నమః, శ్రీ అవ్యయాయ నమః, శ్రీ బుద్ధావతారాయ నమః, శ్రీ శాంతాత్మనే నమః, శ్రీ లీలామానుష విగ్రహాయ నమః, శ్రీ దామోదరాయ నమః, శ్రీ విరాడ్ రూపాయ నమః, శ్రీ భూత భవ్య భవత్ప్రభవే నమః, శ్రీ ఆదిదేవాయ నమః, శ్రీ దేవదేవాయ నమః, శ్రీ ప్రహ్లాద పరిపాలకాయ నమః, శ్రీ మహావిష్ణవే నమః. ఇది శ్రీ మహావిష్ణు అష్టోత్తర శతనామావళి సమాప్తం. ఇది చదవండి. చదివిన తర్వాత మీరు అప్పుడు భక్తితో స్వామివారికి నమస్కరించి అక్కడి నుంచి లేవండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పూజ ఇంట్లో యజమాని చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇందులో వ్రతకల్పంలో కూడా రాసి ఉంటుంది, పురుషుడు చెయ్యాలి, పురుషుడు తప్పకుండా చెయ్యాలి అని. కార్తీక పౌర్ణమి, ఇలా క్షీరాబ్ది ద్వాదశి, ఇవన్నీ ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలి అని అనుకుంటారు. ఆడవాళ్ళ కంటే కూడా ఇంటి యజమాని ఆ దీపాలను వెలిగిస్తే ఆ ఇల్లు ఎప్పుడూ శుభాలతో విరాజిల్లుతూ ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ నామాలు ఇస్తాను, మొత్తం నేను ఏవైతే చదువుతానో అవన్నీ ఇస్తాను. వాటిని ప్రింట్అవుట్ తెచ్చుకోండి. తెచ్చుకుని చూసి చదవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే చూసి చదివితే ఆ ఫలితం మనకు వస్తుంది. మనమే పూజ చేయటం నేర్చుకోవాలి. పూజ చేయటం, మంత్రాలు చదవటం రాకపోతే నా మనసు సమర్పిస్తున్నానయ్యా, ఇంతకంటా నేనేం చేయలేను, నాకు మంత్రాలు రావయ్యా చెప్పి ఆ లక్ష్మీనారాయణుల నామాన్ని ఒక్కదాన్ని జపించినా సరే ఫలితం వస్తుంది. పూర్వం ధర్మరాజు రాజ్యాన్ని పోగొట్టుకుని తమ్ములతో కూడి ద్వైతవనంలో ఉండగా అక్కడికి ఋషులతో కూడి వ్యాస మహర్షి వస్తారు. అలా వచ్చిన వ్యాస మహర్షిని చూసి ధర్మరాజు పూజలు చేసి కూర్చుండబెట్టి
తాను కూడా వ్యాస మహర్షి అనుజ్ఞ తీసుకుని కూర్చుని కొంచెం సేపు మాట్లాడిన తర్వాత అడుగుతారనమాట, స్వామి మీరు అన్ని ధర్మాలని ఉపదేశించదగిన మహానుభావులు, మీకు తెలియని ధర్మ సూక్ష్మాలు లేవు, మనుషులకు అన్ని కోరికలను ఏ ఉపాయము చేత సిద్ధిస్తాయో మాకు సెలవియ్యండి అని చెప్పి అడిగితే అప్పుడు వ్యాస మహర్షి, నాయనా మంచి ప్రశ్న వేశావు. ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మని అడుగగా అతడు సర్వకామప్రదాలకు 2 వ్రతాలను చెప్పాడు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, క్షీరాబ్ది శయన వ్రతము. ఈ 2 వ్రతాలలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని నీకు చెప్తాను విను అంటూ వ్యాస మహర్షి చెప్తున్నారు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుగూకిన తరువాత అంటే సూర్యుడు అస్తమించిన తరువాత పాల సముద్రం నుంచి లేచి శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతోనూ మునులతోనూ లక్ష్మీదేవితోనూ బృందావనానికి వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేశారు. అదేంటి అంటే, ఏ మానవుడైనా ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావనంలో వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవి సమేతంగా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానం చేస్తే వాడు సర్వ పాపాలు వీడి నా సాయుధ్యాన్ని పొందుతాడు అని శపథం చేశాడు. కాబట్టి నువ్వు కూడా పుణ్యకరమైన ఈ వ్రతాన్ని చెయ్యి అని వ్యాస మహర్షి ధర్మరాజుకి చెప్తే, అయ్యా ఆ వ్రతం చేయవలసిన విధానం ఎలాంటిదో నాకు చెప్పు అని చెప్పి అడుగుతారు. అప్పుడు వ్యాస మహర్షి చెప్తున్నారు, ధర్మరాజా ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి పారణ చేసుకుని సాయంకాలమున మరలా స్నానం చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గులు పెట్టి పలు విధాల అలంకరించి తులసి మూలముందు లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారాలతోనూ పూజించి కొబ్బరి బెల్లము ఖర్జూరము అరటిపండ్లు చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనాలు సమర్పించి మంత్రపుష్పముతో పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మాహాత్మ్యమును దీపదాన ఫలాన్ని విని అనంతరము బ్రాహ్మణునకు గంధ పుష్ప ఫలాదులు ఇచ్చి తృప్తిపరచి వ్రతాన్ని పూర్తి చేయాలి. ఇలాగే ప్రతి ఒక్కరూ చెయ్యాలి అని చెప్తారు. ధర్మరాజు అది విని దీపదాన మహిమను చెప్పండి అని అడిగినప్పుడు వ్యాస మహర్షి చెప్తున్నారు, యుధిష్ఠరా దీపదాన మహిమను ఎవరు చెప్పగలరు? కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానాన్ని చెయ్యాలి. ఒక్క దీపదానముచే ఉపపాతకాలన్నీ పోతాయి. 100 చేస్తే విష్ణు సారూప్యం కలుగుతుంది. అంతకంటా ఎక్కువ చేస్తే ఆ ఫలితాన్ని నేను చెప్పలేను. భక్తితో ఒక్క వత్తితో దీపము పెట్టినా బుద్ధిశాలి అగును. అసలు మామూలుగా ఒక వత్తితో దీపం పెట్టకూడదు అంటారు. అలా ఒక వత్తితో దీపం పెట్టినా కూడా బుద్ధిశాలి అవుతాడు. 4 ఒత్తులు వేసి వెలిగించిన రాజు 10 వేస్తే విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు. 1000 ఒత్తుల వేసినచో విష్ణు రూపుడగుతాడు. ఇది బృందావనంలో చేస్తే కురుక్షేత్రమందు చేసినంత ఫలము కలుగుతుంది. ఈ దీపం కోసం ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యము, తేనె అధమము, ఇతరములైన అడవి నూనెలు కనీసము. ఆవు నెయ్యి జ్ఞానమోక్షాలను ఇస్తుంది. నువ్వుల నూనె సంపద కీర్తిని ఇస్తుంది. ఇప్ప నూనె భోగప్రదము, అడవి నూనె కామ్యార్థప్రదము. ఇందులో ఆవ నూనె మిగుల కోరికలను ఇస్తుంది. అవిసె నూనె శత్రుక్షయకారి, ఆముదము ఆయుష్ని నాశనం చేస్తుంది. బర్రె నెయ్యి పూర్వపుణ్యాన్ని తొలగిస్తుంది. ఈ దీపదానము వలననే ఇంద్రాదులకు కూడా వారి వారి పదవులు దక్కాయి. ద్వాదశి రోజు అందరూ దీపదానాన్ని చెయ్యాలి. బృందావనంలో ఒక మంటపం కట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి దానిని ఎవరైతే చూసి ఆనందపడతారో వాళ్ళ పాపాలన్నీ నశించిపోతాయి. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులు అవుతారు అని చెప్పగా ధర్మరాజుకి మహదానందం కలుగుతుంది. మహదానందంతో వ్యాస మహర్షిని అడుగుతారు, తులసి మహాత్మ్యము కూడా చెప్పండి స్వామి అని. అప్పుడు వ్యాస మహర్షి చెప్తున్నారు, తులసి మహిమ చెప్పాలి అంటే అది బ్రహ్మకి కూడా సాధ్యం కాదు. అయినా సరే ఆ బ్రహ్మ నారదుడుకు చెప్పినట్లే నేను చెప్తున్నాను విను. కార్తీక మాసంలో తులసి పూజ చేయువారు ఉత్తమ లోకానికి వెళ్తారు. చివరికి ఉత్తాన ద్వాదశి నాడైనా సరే తులసి పూజ చెయ్యాలి. అలా చేయని వారు 1,000,000 జన్మలు చండాలులై పుడతారు. తులసి మొక్క వేసి పెంచిన వాళ్ళు దానికి ఎన్ని వేళ్ళు పారతాయో అంటే ఎన్ని వేళ్ళు వస్తాయో అన్ని మహాయుగాలు విష్ణులోకంలో ఉంటారు.
తులసీ దళములు కలిసిన నీట స్నానం చేస్తే పాపం వదిలి వైకుంఠానికి వెళ్తారు. బృందావనం వేసిన వారు బ్రహ్మత్వాన్ని పొందుతారు. అంటే తులసి మొక్కలని పెంచితే అనమాట. తులసి ఉన్న ఇంటిలో కాపురం చేయుట, తులసి తోట వేసి పెంచుట, తులసి పేరులు దాల్చుట, తులసి దళము భక్షించుట అంటే తినటం అనమాట. పాపహరములు. తులసి ఉన్న చోటుకి యమకింకర్లు రారు. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం. నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని అను మంత్రమును పఠించిన వారికి ఏ బాధ ఉండదుట. ఈ తులసి సేవ ఎందే ఒక పూర్వకథను చెప్తాను విను. కాశ్మీర దేశవాసులకు హరిమేధ సుమేధులు అను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేసి ఒక స్థలంలో ఒక తులసి తోటని చూస్తారు. చూసిన తర్వాత వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేస్తాడు. అది చూసి హరిమేధుడు ఏమిటి అని చెప్పి అడుగుతాడు. సుమేధుడు ఇక్కడ ఎండ బాధగా ఉంది, మర్రి చెట్టు నీడలోకి వెళ్దాం రా అని చెప్పి అక్కడికి వెళ్ళి తులసి కథని చెప్తున్నాడు. పూర్వం దేవాసురులు సముద్రం చిలికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షము మొదలుగా ఎన్నో ఉత్తమ వస్తువులు పుట్టాయి. తరువాత లక్ష్మీదేవి పుట్టింది. తరువాత అమృత కలశం పుట్టింది. ఆ అమృత కలశము చేతపూని మహదానందము నుండి విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పాలు విడువగా అందులో తులసి పుట్టింది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మీదేవిని విష్ణువు పరిగ్రహించారు. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద కూర్చోపెట్టుకుని లోకములన్నీ నువ్వు పావనము చేయగలదానివి అని ప్రేమతో పలికారు. అందువల్ల నేను తులసికి మొక్కాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే అక్కడున్న మర్రి చెట్టు పెళ్ళుమని విరిగి కూలిపోయింది. ఇద్దరు పురుషులు బయటికి వచ్చి దివ్య తేజంతో అక్కడ నిలబడతారు. హరిమేధ సుమేధలు చూసి దివ్యమంగళ విగ్రహదారులైన మీరు ఎవరు అని చెప్పి అడుగుతారు. వాళ్ళిద్దరూ చెప్తారనమాట, మీరే మాకు తల్లిదండ్రులు, గురువులు అని. వారిలో పెద్దవాడు అంటున్నాడు, నేను దేవలోకవాసిని, నా పేరు ఆస్తికుడు. నేను ఒకరోజు అప్సరసలతో కూడి నందనవనంలో కామ వికారంతో మైమరచి క్రీడిస్తూ ఉండగా మేము ధరించి ఉన్న పుష్పమాలికలు పైనుంచి మా సందడి వలన రోమస మహర్షి తపస్సు చేసుకుంటున్న ఆయన మీద పడ్డాయి. రోమస మహర్షి నన్ను శపించారు. నువ్వు మదోన్మత్తుడివై ఇలా చేశావు కాబట్టి బ్రహ్మరాక్షసుడివి అయిపోతావు. తప్పు పురుషుడిదే, స్త్రీలు పరతంత్రులు కనుక వాళ్ళని వదిలిపెట్టారు. అంతట నేను శాపానికి వెరచి ఆ మహామునిని వేడుకున్నాను. ఆయన ప్రసన్నుడై నా యందు అనుగ్రహం కలిగి నువ్వు ఎప్పుడైతే తులసి మహిమను, విష్ణు ప్రభావాన్ని వింటావో అప్పుడు శాప విముక్తుడు అవుతావు అని చెప్పి నన్ను అనుగ్రహించారు. నేను బ్రహ్మరాక్షసుడినై ఈ చెట్టు తొరలో చేరి మీ దయ వల్ల నాకు శాప విమోచనమైనది అని చెప్పి రెండవ వాను వృత్తాంతం కూడా చెప్తున్నారు. ఈయన పూర్వం ఒక ముని కుమారుడిగా ఉండి గురుకులవాసం చేసి ఒక అపరాధం చేయటం వల్ల గురువుగారు శపించారు, బ్రహ్మరాక్షసుడివి అవ్వు అని. ఈయన కూడా పూర్వం ఒక ముని కుమారుడు గురుకులవాసం చేస్తున్నప్పుడు అక్కడ ఒక అపరాధం చేయడం వల్ల గురువుగారు శాపమిచ్చారు. అందువల్ల బ్రహ్మరాక్షసుడిగా నాతో కలిసి ఉంటున్నాడు. మేమిద్దరం కూడా మీ దయ వల్ల పవిత్రులమయ్యాము. ఇలా మమ్మల్ని అనుగ్రహించినారు కాబట్టి మీ తీర్థయాత్ర ఫలము సిద్ధించింది అని చెప్పి వాళ్ళిద్దరూ చెప్పి వాళ్ళ తోవన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ బ్రాహ్మణులిద్దరూ ఎంతో ఆనందంతో తులసి మహిమను పొగుడుతూ యాత్రను ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఈ కథని ఎవ్వరు విన్నా వారి పాపాలు వదిలి ఉత్తమగతిని చెందుతారు అని బ్రహ్మ నారద మహర్షికి చెప్పారు అని వ్యాస మహర్షి ధర్మరాజుకి చెప్పి, ఇలా క్షీరాబ్ది వ్రతాన్ని చేసి తులసి కథ విన్నవాళ్ళు ఉత్తములవుతారు అంటే అప్పుడు ధర్మరాజు అడుగుతారు, మీరు చెప్పిన కథ విని నాకు చాలా ఆనందంగా ఉంది, ఇప్పుడు క్షీరాబ్ది శయన వ్రతాన్ని కూడా నాకు చెప్పండి అని చెప్పి వ్యాస మహర్షిని అడిగితే వ్యాస మహర్షి చెప్తున్నారు, యుధిష్ఠిరా, శాంతికరమై పుత్ర పౌత్రాది సంపదలనిచ్చు క్షీరాబ్ది శయన వ్రతాన్ని బ్రహ్మ నారదుడికి చెప్పిన ప్రకారము నీకు నేను చెప్తాను విను. ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలము కాగానే వ్రతాన్ని చేయాలి అనుకున్నవారు పాద ప్రక్షాళనము చేసుకుని నియమముతో బృందావనం చుట్టూ అలికి ముగ్గు పెట్టి ధూపదీపాదులకు కావలసిన వస్తువులు, వస్త్రములు, పువ్వులు మొదలైన పూజా ద్రవ్యాలన్నింటినీ సంపాదించుకుని ఆచమనము చేసి ప్రాణాయామం చేసి తులసి మూలమున యథావిధిగా పూజ చేసి లక్ష్మీనారాయణుడిని
పూజించాలి. తరువాత బ్రాహ్మణులను పూజించి తృప్తిపరచాలి. ఇలా ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వేజ మాసాలు 4 వ్రతము చేసి తరువాత ఉద్యాపన చెయ్యాలి. ఉద్యాపన చేసేవాడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి సాయంకాలం మళ్ళా స్నానం చేసి నియమముతో బృందావన సమీపాన్ని చిమ్మి అలికి 5 వన్నెల మృగ్గుతో అలంకరించి శంఖము, చక్రము, సాంగము, కౌమదికి, గద, గోవులు, గోపాలకులు వీటన్నింటినీ ముగ్గుల్లో వెయ్యాలి. తరువాత వెండి తులసి కోటను, దానిలో కొమ్మలు, గుత్తులు, వీనితో కూడిన తులసి చెట్టును యథాశక్తిగా చేయించి పెట్టి దాని మొదట సువర్ణమయమైన లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పెట్టి లక్ష్మీనారాయణ ప్రతిమలో విష్ణువుని ఆవాహన చేసి పురుష సూక్త విధానము చేతను పురాణోక్త వచనముల చేతను షోడశోపచార పూజలు చెయ్యాలి. ఇలా సాంగంగా వ్రతాన్ని జరిపి విష్ణు అనుగ్రహం సంపాదించుకుని తరువాత బ్రాహ్మణ పూజ చేసి ఆ రాత్రి జాగరణం ఉండి మరునాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆచమనం చేసి అగ్ని ప్రతిష్టాపన చేసి మంత్రము చేత నెయ్యితో తిలలను 100 గాని 1000 గాని ఆహుతులను హోమంలో వెయ్యాలి. తరువాత అగ్ని ప్రదక్షిణము చేసి బ్రాహ్మణ సమారాధనను చెయ్యాలి. తరువాత సువర్ణ విష్ణు ప్రతిమకు పునః పూజ చేసి తరువాత నారాయణ మంత్రం చేత ప్రతిమతో కూడా యోగ్యుడైన బ్రాహ్మణునకు దానమివ్వాలి. దానమిచ్చిన సొత్తులో 3వ వంతైన దక్షిణ ఇవ్వాలి. తరువాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను తన బంధువులతో కూడా భోజనాన్ని చెయ్యాలి. ఇలా ఎవరైతే క్షీరాబ్ది శయన వ్రతాన్ని చేస్తారో వాని పుణ్యమహిమ 100 ఏండ్లు చెప్పినా తరగదు. బృందావన సమీపంలో ఈ వ్రతం చేసేవాళ్ళు తులసి చెట్టుకి ఎన్ని ఆకులున్నాయో, ఎన్ని రెమ్మలున్నాయో అన్ని దివ్య వర్ష సహస్రాలు విష్ణులోకంలో ఉంటారు. నాయనా యుధిష్ఠరా, ఈ విషయమున ఒక కథ కలదు, చెప్తాను విను. పూర్వం ద్వారవతి పట్టణంలో వేదశాస్త్ర నిధి మహాపుణ్యాత్ముడైన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకొక రూపలావణ్య శోభితురాలగు వేణి అని పేరుగల కూతురుంది. ఆమె పూర్వకర్మ పరిపాకము చేతనే చిన్నతనంలోనే విధవ అయ్యింది. ఇట్లా వైధవ్య దుఃఖాన్ని అనుభవిస్తూ ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, నాకు ఈ వైధవ్య దుఃఖం భరింపరాకున్నది, కాబట్టి ఈ దుఃఖం తొలగే విధంగా జ్ఞానోపదేశం చేయమని చెప్పి అడిగింది. అందులకు ఆ బ్రాహ్మణుడు సంతోషించి, అమ్మా, నియతురాలవై విష్ణువుని పూజించు. నీ పోటీ వారందరికీ విష్ణువు కంటే వేరే దిక్కు లేదు, కాబట్టి నువ్వు విష్ణు ప్రీతికరమైన క్షీరాబ్ది శయన వ్రతము చెయ్యి అని ఆ వ్రత విధానాన్ని చక్కగా చెప్తారు. అప్పుడు తండ్రిని దగ్గర కూర్చోపెట్టుకుని పూర్ణ భక్తితో ఆ వ్రతాన్ని చేసి మరుజన్మలో మిత్రవింద అను పేరుతో పుట్టి శ్రీకృష్ణ భగవానుడికి భార్య అయ్యింది. కాబట్టి ఎవరి వ్రతాన్ని చేసినను 1,000,000 జన్మలలో ఆర్జించిన పాపాలు కూడా పోగొట్టుకుని సమస్తమైన ఇహ సుఖములను అనుభవించి తుదకు మోక్షాన్ని పొందుతారు. ఇది ముమ్మాటికి నిజము. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో వ్యాస యుధిష్ఠిర సంవాదమున క్షీరాబ్ది వ్రత కథ సంపూర్ణం. ఈ కథని చెప్పిన వారికి, ఈ కథని విన్న వాళ్ళకి కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.